క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 37 వరకు మార్చి చదువుదాం. Epistle of Paul written of 1 Corinthians chapter 11, beginning verse 23 down verse 31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 37కు మార్చి చదువుదాం. నేను మీకు అప్పగించిన దాని ప్రమాణం పొందితిని, ప్రభునేసు తన పొమ్మన రాత్రి రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనం నింపమని పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తమైన క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడైతే ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. ప్రభు శరీరం విచ్చింపగా తిని త్రాగువాడు తన శిక్ష విధి కలుటికే తిని త్రాగుచున్నాడు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. అలాగే లేవియ కాండము 6వ అధ్యాయము 13వ వచనం అందరం చూద్దాం. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 6 verse 13 రీడింగ్ ఆల్ టుగెదర్. లేవియ కాండము 6వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చూద్దామండి. 12, 13 చూద్దాం అందరం కలిసి. 12, 13. లెవిటికస్ చాప్టర్ 6 verse 12 and 13 రీడింగ్ ఆల్ టుగెదర్. లేవియ కాండము 6, 12, 13. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచడం వలన అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యం నుంచి సమాధాన బలియగు పశువును క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం అగ్ని నిత్యము మండుచడం అనేది ఆరిపోకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు దీవించి అందరితో మాట్లాడిన ప్రభా నిష్ప్రయోగం దాసుని బలపరిచి కృప చూపించండి. సాయం చేయం. అందరితో మాట్లాడి యోగ్యమైన రీతిలో బలలో చేవేట్లో సాయం చేస్తూ నేను దయచేస్తారని ప్రభా తండ్రి, నువ్వెంత కృప చూపి బలపరిచే దేవుడిగా ఉండేందుకు కొందరు స్తోత్రాలు చెల్లిస్తూ నీకే స్తోత్రవందనాలు అర్పిస్తున్నాం. ప్రభా నువ్వు స్తోత్రార్హుడుగా ఉన్నావు, మహిమగల దేవుడు ఉన్నావు, ఘనతగల దేవుడు ఉన్నావు. ప్రపంచం 5 కణంలో నీ పరిశుద్ధులందరూ కూడి కొనియాడి నీ జ్ఞాపకం చేసుకునేదని దయచేశారు. దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పారు ప్రభా. ప్లీజ్ రిమెంబరెన్స్ మీ, ప్లీజ్ రిమెంబరెన్స్ మీ, ప్లీజ్ రిమెంబరెన్స్ మీ అని చెప్పిన రీతిగా ప్రభా ఆ విధంగా మేము నీ శరీరమునకు గుర్తుకున్న రొట్టెలోను నీ రసమునకు నీ రక్తమును గుర్తుకున్న ద్రాక్షాస పాలు పొందిన మీరే సాయం చేస్తూ నేను దయచేస్తారని యేసు ప్రశస్తమైన నామమున నుంచి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యూ. చెప్పండి ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. దేవుని వాక్యం విన్నాం మనం మొదటి వర్తమానంలో. బల్ల అంటే ఏమిటి, ఎందుకు వచ్చాం? నాకు వచ్చి ఒక 2-3 వారాల ముందు నేను వాక్యం చెప్పినప్పుడు బలిపీఠం కొరకు చెప్తున్నాను. 3 బలిపీఠాలు చెప్పాను. ఇంకా 3 బలిపీఠాలు ఉన్నాయి. ఆ బలిపీఠాల కొరకు నేను చెప్పాలని వచ్చాను. ప్రార్థన చేశాను. ఇంకో దేవుడు ఉత్తమం ఇస్తున్నాడు. మళ్ళా తర్వాత బలిపీఠం చెప్పు, బలిపీఠం చెప్పు, బలిపీఠం చెప్పు అంటున్నాడు. చెప్పండి బలిపీఠం చెప్పు, బలిపీఠం చెప్పు అంటున్నాడు. అలాగే బలిపీఠం అంటే ఏమిటి? బలిపీఠము దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా ఉంది. ఈ యొక్క బల్ల ప్రభు యొక్క గుర్తుగా ఉంది, ప్రభు యొక్క శరీరానికి గుర్తుగా ఉంది, ప్రభు రసానికి గుర్తుగా ఉంది, ప్రభు యొక్క రక్తానికి గుర్తుగా ఉంది. మనల్ని ప్రభుని జ్ఞాపకం చేసుకునే దాన్ని ఇచ్చాడు ఈ బల్ల. పేదవాడు కానీ ధనికుడు కానీ, దరిద్రుడు కానీ గొప్పవాడు కానీ, చిన్నవాడు కానీ గొప్పవాడు, అందరూ కూడా ఈక్వల్. అంటే ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రెషస్, ఆల్ ఆర్ వండర్ఫుల్. అందరూ సమానులే, అందరూ ప్రశస్తమైన వారే, అందరూ కూడా ఏకరీతిగా ఉన్నవారు. కాబట్టి ఈ బల్ల ఇచ్చాడనమాట. ఈ బల్ల ఇచ్చిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయాలి. ప్లీజ్ రిమెంబరెన్స్ మీ. నన్ను జ్ఞాపకం. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటాం, పెళ్లి రోజు జ్ఞాపకం చేసుకుంటాం, చచ్చిపోయిన రోజు జ్ఞాపకం చేసుకుంటాం, ఉద్యోగం రోజు జ్ఞాపకం చేసుకుంటాం, వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, అన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే ఆదివారం నాడు దేవుని బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాడనమాట. అందుకే రాయబడిన రీతిగా ఆది కాండము, నిర్గమాకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము 5 ఖండాలు మోషే గారు రాశారు. ఆది కాండం అంటే ఉత్పత్తి గ్రంథము, నిర్గమాకాండం అంటే దాటుట, లేవియ కాండం ఇశ్రాయేలు యాజకులు లేవీలు ఎలా వారి గోత్రాలు చేయాలి, తర్వాత సంఖ్యాకి ఇశ్రాయేలు 12 గోత్రాలు లెక్కించారు. ద్వితీయోపదేశ కాండం అంటే మళ్ళీ ఉపదేశించారు. కాబట్టి ఈ గ్రంథాన్ని రాయబడింది అనమాట. అందుకే రాయబడిన ఉద్దేశం ఏంటంటే మనము దేవుని కొరకు జీవిస్తున్నామా, మనం లోకం కొరకు జీవిస్తున్నామా? బలిపీఠం అనుభవం కావాలంటే ఆ పాత నిబంధనలోని 13 బలిపీఠాలు కట్టారు. కొత్త నిబంధనలో ఒక్క బలిపీఠం ప్రభువు యేసుక్రీస్తు వారు కట్టారు. యేసుక్రీస్తు వారు అర్పణ అయిపోయారు, శిలువమాన పునరుద్ధానం అయిపోయారు. పాత నిబంధనలో 13 బలిపీఠాలు. ఈ 13 బలిపీఠాల్లోని ఎవరు అందరూ కూడా త్యాగం చేశారు. మోషే చేశాడు, హానోక్ చేశాడు, తర్వాత నోవాహు చేశాడు, తర్వాత ఇంకా అనేక మంది భక్తులు, అనేక మంది పాత 13 బలిపీఠాలు చూస్తే అందులో అబ్రహాం ఎక్కువ బలిపీఠాలు కట్టాడు.
అబ్రహాం ఎక్కువ బలిపీఠాలు. చదవండి ఆది కాండము 12 అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆది కాండము 12 అధ్యాయం మొదటి వచనం. జెనసిస్ చాప్టర్ 12 verse 1. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల ఎద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశం వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ బలిపీఠం ఏంటండి? రక్షణ సంబంధించిన బలిపీఠము. ద ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ బలిపీఠం. ఎలా ఉండాలని? రక్షణ బలిపీఠం నువ్వు పొందాలంటే ఏం చేయాలని? యేసుప్రభు సురక్షణ అంగీకరించాలి. సో రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం మాట కనిపిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8, 9 వచనాలు చదవండి, మాట కనిపిస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 10వ అధ్యాయం 8, 9 చదవమ్మా. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను ఉన్నది, అది మనం ప్రకటించు విశ్వాస వాక్యమే. ఏ వాక్యం అండి? విశ్వాస వాక్యమే. మనం ప్రకటించే వాక్యం విశ్వాస వాక్యము. అందుకే అదేమని యేసు ప్రభు నీ నోటితో తర్వాత చదువు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడి మిత్రులను లేపునని నీ హృదయమందు విశ్వసించినలా రక్షింపడతావు. అంతే. రక్షణ ఎలా ఉందని ఉచితంగా ఉంది. అందుకే ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్. అబ్రహాము జీవితంలో చూస్తే విగ్రహారాధన పూజ చేశాడు. అబ్రహాం జీవితంలో చూస్తే ఆరాన్లో బొమ్మలు అమ్ముకునేవాడు. ఈ దినాలు చూస్తే చాలామంది బొమ్మలు అమ్ముతున్నారు. యేసు ప్రభువును కూడా బొమ్మలా పెట్టారు. సూర్యచంద్రులను ఆదరించాడు, బొమ్మలు ఆదరించాడు, పరిస్థితులు ఆదరించాడు, విధానం ఆదరించాడు, అన్నీ చేశాడు. అలాంటి బొమ్మలు పెట్టుకున్నాడు ఎవరు? అబ్రహాము అమ్ముకున్నాడు. ఆరాన్ గారు. ఇది మనలో కూడా చాలా బొమ్మలు ఉన్నాయి లోపల. విగ్రహాన్ని తీసివేయట్లేదు, ధనాపేక్ష తీసివేయట్లేదు. ఇంటిని ఎంతో ప్రేమిస్తున్నారు, కారుని ఎంతో ప్రేమిస్తున్నారు, అధికారిని ఎంతో ప్రేమిస్తున్నారు, పరిస్థితిని ఎంతో ప్రేమిస్తున్నారు, అన్నీ ప్రేమిస్తున్నారు. దేవునికి తుచ్చమైనదిగా చేస్తున్నారు అన్నమాట. చూసారండి? దేవుని ప్రాధాన్యత ఇస్తే, దేవునికి మహిమిస్తే దేవుడు అన్నీ కూడా ఇచ్చేవాడుగా ఉన్నాడు. చాలాసార్లు చూడండి ఈ దినాల్లో అబ్రహాము జీవితంలాగా విశ్వాసాల తండ్రి ఎందుకు అయ్యాడు చెప్పండి? అంత ఫేత్ ఎవరికి ఉంది ఈ దినాలు? ఎవరికీ లేదు. నమ్ముంటు నీ వాళ్ళకి నమ్ము అని సమస్తము సాధ్యం అంటారు కానీ నమ్మట్లేరు. కానీ పరిస్థితి ఏదో అవుతాదో చూస్తాదో ఉంటాదో ఎరుగుతాదో అనుకుంటారు కానీ కాదు. అబ్రహాము జీవితంలో ఖచ్చితంగా ఉన్నాడు. స్టాండ్ ఫర్ ద లార్డ్, స్టాండ్ ఫర్ ద ట్రూత్, స్టాండ్ ఫర్ ద రైచియస్నెస్. నీతి కొరకు, సత్యం కొరకు, యథార్థం కొరకు నిలబడి అబ్రహాము గారు తన జీవితంలోని దేవుని కొరకు వెంబడించాడు కాబట్టి బలిపీఠాలు కట్టాడు. చూసారా? ఒక మిషనరీ వలె సేవ చేశారు అబ్రహాం గారు. ఇప్పుడు కాలింపాంగ్ వెళ్ళిపోమంటే తెలుసు, అమెరికా వెళ్ళిపోమంటే ఏం చేస్తారండి? గూగుల్ సర్చింగ్ మ్యాప్ పట్టుకొని చూస్తారు. ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళాలి, ఏం పరిస్థితి ఏముంది, ఎక్కడ ఉన్నది, ఏం చేస్తాను, ఎలా ఉన్నాను, ఆ పరిస్థితి లేడు అనుకుంటారు. కానీ అబ్రహాం వెళ్ళలేదు. దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాడు. నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఎదురు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశం వెళ్ళి నేను గొప్ప జనం వచ్చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తానని చెప్పాడనమాట. ఎంత ఆశీర్వాదం చూడండి. ఇదన్నా చాలామంది విశ్వాసంలోని రాను దిగజారి, మన ఫెలోషిప్ మరి రాను దిగజారిపోతుంది. ఎందుకు దిగజారిపోతుంది చెప్పండి? ఎందుకు దిగజారిపోతుంది చెప్పండి? సరైన విశ్వాసం, సరైన ప్రేమ, సరైన ఔదార్యం, సరైన మహిమ లేకపోబట్టి దిగజారిపోతుంది. కానీ దేవుని కొరకు జీవించిన అబ్రహాం ఎలాగోనండి? విశ్వాసం. ఓ మాస్టర్ గారు ఉండేవారు నర్సీపట్ల 5 రోడ్ల జంక్షన్ జడ్పీలో పనిచేసేవాడు. ఆయన పేరు శర్మ మాస్టర్ గారు. ఆయన ఏం చేసేవాడు తెలుసా? బియ్యం పెట్టి తాళం వేసేవాడు. ఇంట్లో బియ్యం పెట్టి తాళం వేసుకొని తాళం పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆడవాళ్ళు బియ్యం తీసుకొని ఏం చేస్తారు? అన్నం వండుకుంటారు కదండి. వండుకుంటారు కదా, చెప్పమ్మా, అంతే కదండి. ఈడేం చేసేవాడంటే ఎవరు చుట్టాలు వచ్చినా బంధువులు వచ్చినా ఆయన ఎంత అంటే 3 సేర్లు అండి, 3 సేర్లు 5 సేర్లు అండి అన్నం వండాలి, మిగతాది వండకూడదు. చాలా తాళం వేసేస్తే ఓ రోజు నేను వెళ్ళాను స్కూల్ దగ్గరికి. ఆ మేడం గారు, మేడం ఎందుకు వచ్చారు మేడం అంటే, మీరు స్కూల్కి వెళ్తారు కదండి. వెళ్ళానండి, చుట్టాలు వచ్చారండి, కీ కావాలండి అన్నారు. ఏంటి కావాలి? తాళం కావాలండి, తాళం కావాలంటున్నాను. ఏంటమ్మా తాళం అంటారంటే, ఇంటి తాళం ఏమనుకున్నారు. కాదండి అన్న. తర్వాత మాస్టర్ గారు చెప్పి కాదండి బియ్యం పెట్టి తాళం వేసేస్తాండి నేను అన్న. దేనికి తాళం వేసేస్తాడు చెప్పమ్మా అలా చెప్తాడు. బియ్యం పెట్టి తాళం వేసేస్తాడు అంటే ఎవడు రాకూడదు, చుట్టం రాకూడదు, బంధువు రాకూడదు, ఎవడు రాకూడదు, ఏం చేయకూడదు. చేసేస్తుంటే అప్పుడు మాస్టరాలు వేయకూడదు, తప్పు కదండి. మాస్టరాలు వేయొచ్చా? ఆడవాళ్ళ యొక్క కిచెన్ రూమ్లో ఉన్నది బియ్యం పెట్టి ఎవడని తాళం వేస్తాడు. ఇంటికి తాళం వేసి పర్లేదు, బంగారం తాళం వేసి పర్లేదు, కోడిగుడ్డు తాళం వేసి పర్లేదు, ₹1,00,000 డబ్బులు తాళం వేసి పర్లేదు, కానీ బియ్యం పెట్టి తాళం వేసేస్తాడంటే మాస్టర్ గారు మీకు తెలియదండి, మా ఆవిడ చుట్టాలు ఎక్కువట, ఆయన చుట్టాలు తక్కువట. ఎవరి చుట్టాలు ఎక్కువ? మా ఆయన చుట్టాలు, మా ఆవిడ చుట్టాలు ఎక్కువ. మా చుట్టాలు చాలా తక్కువ, అందుకని వేసేస్తాను. తప్పు అలాగ అనకూడదు. నీ చుట్టమైనా మీ ఆవిడ చుట్ట, ఆవిడే టీచరే, నువ్వు టీచరే కదా బ్రదరు అన్నాను నేను. అవును సార్ అన్నాడు. ఎందుకు చెప్తుందంటే ఈ ఎగ్జాంపుల్,
ఈ దినాల్లో చూస్తే మన నోటికి తాళం వేస్తుంది, ఇంటికి తాళం వేస్తుంది, ఒంటికి తాళం వేస్తుంది, పరిస్థితి తాళం. యేసు ప్రభు అంటే ఎవరో తెలియట్లేదు. అబ్రహాం జీవితంలో అలా కాదు. అబ్రహాం జీవితంలో అలా కాదు. విశ్వాసంలో ఉన్నాడు, ఫేత్ఫుల్నెస్ ఉన్నాడు, శక్తితో ఉన్నాడు, మహిమతో ఉన్నాడు, బలిపీఠాలు కడుతున్నాడు, దేవుని వాక్యాన్ని చూపిస్తున్నాడు, దేవుని శక్తి నమోగించాడు. కాబట్టి పాత నిబంధనలో గొప్ప బోధకుడు అయ్యాడు. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడనమాట. చూడండి, అలాగే ఇంకో మాట చూపిస్తాను. చూడండి, ఆదికాండము 12:3 చదవము. 3 నిన్ను ఆశ్రయించువాని ఆశ్రయించదును, నిన్ను దూషించువాని శపించదును. భూమి యొక్క సమస్త వంశావళులు నీ ఆశీర్వదింపు, నీ అంద ఆశ్రయింపడుచు. భూమి యొక్క సమస్త వంశావళులు ఆశ్రయింపాలని ఏం చేయాలండి? ఆశీర్వాదముతో నింపబడాలి. ఆశీర్వాదంతో నింపబడాలంటే అర్థం ఏంటి? భూమి యొక్క సమస్త ప్రత్యేకంగా ఉన్నాడు. అబ్రహాం జీవితంలో ప్రత్యేకంగా ఉన్నాడు. హారాను వదిలేశాడు. సూర్యదేవతని, చంద్రదేవతని, నక్షత్రదేవతని అన్నీ పెట్టుకొని అమ్ముకున్నాడు. అలాంటి ఆయన ప్రత్యేకంగా వచ్చాడు, దేవుని బిడ్డ అయ్యాడు. ఇంతమంది మనం భక్తి చేసి పరలోకం వెళ్ళిపోతున్న ఇచ్చిన నరకానికి వెళ్తే ఏం ప్రయోజనం చెప్పండి? ఎంతో భక్తి చేస్తాను, ఎంతో ప్రార్థన చేస్తాను. మనకన్నా చూస్తే చాలా బాగా కటిక ఉపవాసం ఉంటారు. క్యాథలిక్స్ తెలుసా? క్యాథలిక్స్ 40 దినాలు ఉపవాసం ఉండడం అంటే కటిక ఉపవాసాలు. ఇంకా క్యాథలిక్స్ చెప్పాలంటే అలా మోకాల మీద ఆ నన్స్ కానీ, ఆ ఫాదర్స్ కానీ, పరిస్థితి కానీ, వాళ్ళు భక్తి చూస్తే ఎంత ఇది ఉంటుంది. కానీ వాళ్ళు నామకార్థ భక్తి చేస్తారు. ఏదో 10 రకాలైన క్రైస్తవులు ఉన్నారు. ఫ్యాషన్ క్రైస్తవులు ఉన్నారు, నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, అటెండెన్స్ క్రైస్తవులు ఉన్నారు, వచ్చి వెళ్ళిపోయిన క్రైస్తవులు ఉన్నారు, పరిస్థితి మారలేని క్రైస్తవులు ఉన్నారు, ఆదివారం పండుగ క్రైస్తవులు ఉన్నారు, అప్పుడప్పుడు వచ్చి కనిపించే క్రైస్తవులు ఉన్నారు, దేవుని మాట లేని క్రైస్తవులు ఉన్నారు, పరిస్థితి మారిపోయిన క్రైస్తవులు ఉన్నారు. కానీ యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్తవులు నిజంగా ఉన్నవారు ఖచ్చితంగా నిలబడతారట. 10 రకాల క్రైస్తవులు ఉన్నారు. తెలుసండి, చూసారా? ప్రత్యేకంగా ఉన్నారు. అబ్రహాం జీవితంలో ఎలా ఉన్నాడు? ప్రత్యేకంగా ఉన్నాడు. తన జీవితంలో ప్రత్యేకమైన బలిపీఠం కట్టాడు, ఆరాధనని బలిపీఠం కట్టాడు, దేవుని స్తుతించని బలిపీఠం కట్టాడు, ప్రేమాని బలిపీఠం కట్టాడు. 100 సంవత్సరాలు లేకలేక పిల్లలు కనితే ఆ శ్రీధర్మ నిలిచిపోతే శారమ్మ గారి జీవితంలో చూస్తే ఎంతో నవ్వింది. నాకు పిల్లలు పుట్టడం ఏంటండి 90 సంవత్సరాల కన్నా. ఆవిడ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి దేవుని కొరకు జీవించాడు. చూసారు ప్రియమైన సోదరి సోదరులారు, చాలామంది మన జీవితంలో చూస్తే అసలు జరుగుతుందా, ఉంటుందా, ఎరుగుతుందా, ప్రభు చూపిస్తుందా, బలపరుస్తుందా, సహాయం చేస్తున్నారు. మొన్న మే 9వ తారీఖు 10వ తారీఖు డిఈఓ ఆఫీస్కి వెళ్ళాను. నేను డిఈఓ గారితో డైరెక్ట్ వెళ్ళి మాట్లాడేశాను. అక్కయ్య గారేమో మా ఆవిడ, అక్కయ్య గారు ఎందుకు వెళ్ళి మాట్లాడేసావు? నాకు భయం వేస్తుంది, భయం వేస్తే. ఏం భయపడడం ఎందుకు, వెళ్ళి మాట్లాడమే. ఆయన పేరు ప్రేమ్ కుమార్ గారు, అసిస్టెంట్ ఆయన ఆనంద్ కుమార్ గారు, నాలాంటి పేరు రక్షణ ఆనంద్ కుమార్ గారు. వెళ్ళి మాట్లాడాను. అయ్యా సీట్లు ఉన్నాయి, ఇస్తారా ఇవ్వరా, పరిస్థితి చెప్పండి. వీళ్ళు అడగడానికి కూడా భయపడిపోతుంది ఈవిడ. టీచర్లు అంటే ఈయన ఎవరండి వైట్ డ్రెస్ వేసుకొచ్చి, నేను ఎమ్మెల్యేనే నాన్న, నేను తెలుసా, నేను వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ బైబిల్ పెట్టుకుని నేను ఎమ్మెల్యేని అన్నాను, వెళ్ళిపోయాను. నేను పాస్ట్గా అన్నాను ఆయన దగ్గర. తెలుసా, ఎమ్మెల్యే అంటే వదులుతాడు, ఎంపీపీ అంటే జడ్పీ అంటే వదులుతాడు. మీకు తెలీదు ఆ పరిస్థితి. మా జాన్ గారికి మాకు తెలుసు, ఎలాగెళ్ళాలో తెలుసు. లోపలికి వెళ్ళిందా తప్పుడు చెప్పాలి, వదిలేసిందా చెప్పాను. మీ పరిస్థితి మీద వచ్చానని చెప్తే డిఓ అలా చూస్తాను, నాకు అసలు ఇలా చూస్తాను. మా కొలీగ్స్ మీది మాది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్, దాని ఏముందండి పరిస్థితి అని చెప్పాను. అది ఇలా చూసి అంటున్నాడు, ఇలా చూసి నవ్వుతున్నాడు. సార్ మీరు పాస్టర్ గారు అన్నాడు. అవునండి, బైబిల్ పట్టుకెళ్ళారు పాస్టర్ గారు అన్నాడు. ఈ పరిస్థితి మీద వచ్చామండి. ఎస్ఓనో చెప్పట్లేదు, ఎవరూ చెప్పట్లేదు. మా మేడం గారు కూడా చెప్పట్లేదు, ఆడ హెచ్ఎం గారు కూడా చెప్పట్లేదు, ఇక్కడ ఈ పరిస్థితి కూడా చెప్పట్లేదు. ఏమి చెప్తారు సార్ అంటే అప్పుడు అసిస్టెంట్ ఈవో దగ్గర పంపించారు. అసిస్టెంట్ ఈవో కూడా అలా చూస్తాను నాకు. చూడు, కొన్నిసార్లు మన డ్రెస్ బట్టి కూడా దేవునికి ఘనత వచ్చేస్తుంది. తెలుసా, ఒక ఆయన నేను వడ్డాదిలో ఉంటే మీరు ఎంపీపీ అన్నాడా, నేను ఎంపీపీ బ్రదర్ అన్నాను నేను. ఎందుకంటే మన డ్రెస్ వేసుకుని బట్టి, ఎందుకు ఎమ్మెల్యే ఎంపీలు వేస్తారు వైట్ డ్రెస్, పాస్టర్లు ఎవడ వైట్ డ్రెస్ చేయడు. ఇప్పుడు టక్కలో షూలు ఎక్కువైపోయి, ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ ఎక్కువైపోయింది, సంచి ఎవరిదే లేదు. తెలుసా, నేను సంచి వేసుకొని వస్తాను, సంచి వేసుకొని వెళ్తాను, పరిస్థితి వెళ్తే వైట్ బట్టలు వేసుకొని నేను పాస్టర్ గారిని ఎంపీపీని కాదని నేను చెప్పాను. ఎందుకు చెప్తున్నంటే ఒక ఇష్యూ మీద వెళ్ళాను డిఓ దగ్గరికి. ఒక ఇష్యూ మీద వెళ్ళినప్పుడు 38 పాయింట్లు ఆవిడ కల్లా ఉండాలి. 38 పాయింట్స్ కలిస్తే కంపల్సరీ సిటీలోకి వస్తుంది. యూనియన్ నాయకులతో మాట్లాడడానికి వెళ్ళాను. మా అక్కయ్య గారు అనేది, మా సిస్టర్ గారు, నా భార్య అనేది, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళొద్దు, నేను భయపడిపోతాను. నువ్వెందుకు వెళ్తావు, భయపడతావమ్మా, నువ్వు భయపడవసరం లేదు, ధైర్యంగా మాట్లాడాలి, ఉన్నదొండ మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి, నీకు వస్తుంది, ఎందుకు రా దేవుడు చేస్తాడు అది అనేవాడిని. బలిపీఠ దగ్గర మండాలంటే ఏం చేయాలి, నవ్వాలనేవాడి పరిస్థితి. నేను వెళ్ళిపోయి మాట్లాడుతుంటే ఈవిడ భయపడి కొలీగ్స్ అనేవారు. మా నిర్మల కుమార్ ఓ మేడం ఉంది, ఆవిడ అక్క తమ్ముడు, నువ్వు మంచోడురా బాబు అనేది. ఏమనేది చెప్పండి, అలా చూస్తారంటే నువ్వు మంచోడు అంటే. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడు, ఎవరు రాలేదురా, నువ్వే మాట్లాడరు, మంచిదిరా తమ్ముడు, అది వస్తుంది ఆవిడ. ఒకసారి తీసుకొస్తాను ఆవిడ. ఎలా తెలుసా, మాట్లాడిన తర్వాత వచ్చిన తర్వాత దేవుడు చూడండి ఎంత ఆశ్చర్యకారుడు, అద్భుతకారుడు.
దేవుడు వెంట వెంటనే నేను రోజు ఉదయం వెళ్ళడం, సాయంకాలం రావడం, పరిస్థితి చూసి రావడం, రోజు డిఈ ఆఫీసులో ఉన్నాను. సుమారు 20 రోజులు ఉన్నాను. పరిస్థితి తవ్వాలి. నమ్ముటి నీవైతే నమ్మువాన సమస్తము సాధ్యమే. దేవుడు చేస్తాడు. అది దట్ ఇస్ ద వండర్ఫుల్ గాడ్. దేవుడు చేస్తాడు, దేవుడు చూస్తాడు, దేవుడు వింటాడు, దేవుడు ఆలకిస్తాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు శక్తినిస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు. ఉదయకాలమే ప్రార్థన చేసి, రాత్రికాలం ప్రార్థన చేసి, కుటుంబ ప్రార్థన చేసిన ప్రార్థన చేసేవాళ్ళం తెలుసండి. దేవుడు ఆశ్చర్యతగా సహాయం చేస్తాడు. ఎందుకు చేస్తాడు? మన యొక్క నిరీక్షణ, మన భక్తి, మన విశ్వాసం కాదని ఆయన ఉచితమైన కృప ద్వారా మనకి ఏం చేస్తాడని సహాయం చేస్తాడు. అది గొప్ప నిరీక్షణ అనమాట. చూడండి, అలాగే ఈ యొక్క ప్రత్యేకమైన జీవితం ఎలా ఉండాలి చూడండి. మొదటి 2 కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం చూడండి. 14, 15, 16 వచనాలు చెప్తాను. ఈ మాట కనిపిస్తుంది. మీరు అవిశ్వాసాలు జోడిగా ఉండకడి, నీతికి దుర్నీతి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటి ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాస విశ్వాస పాలెక్కడిది, దేవుని ఆలయం విగ్రహంతో ఏం పొందిక, మనము జీవము గల దేవుని ఆలయం అన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని ఎందును, వారు నా ప్రజల ఎందురు. అవునా? మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి చాలని చూసారండి. అవిశ్వాసాలు జోడుకొండకూడదు, నీతికి దుర్నీతి ఏమి సాంగత్యం, వెలుగు చీకటి ఏం పొత్తు, క్రీస్తు బలియాలు ఏమి సంబంధం, అవిశ్వాస పాలు ఎక్కడ అయిన తర్వాత మీరు దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి. మీరు బయలువెళ్ళి ఎలా ఉండాలి? యేసుప్రభు కొరకు. మన గురి పరలోకము గురి, మన నిరీక్షణ పరలోకం, మన మహిమ పరలోకం, మన పరలోకానికి వెళ్ళాలి నిరీక్షణ ఉందన్నమాట. మన హెబ్రోన్లో యూత్ క్యాంప్ అయింది. సుమారు 15,000 మంది 20,000 మంది గ్యాదర్ అయింది. రోజు చందా పట్టారనుకోండి, హెబ్రోన్లో ₹1,00,000 వస్తుందట. రోజు చందా పడితే ₹1,00,000 వస్తుందట, తెలుసా? అలాంటిదే ఇంకొక ఆయన ఉన్నాడు హైదరాబాద్లో, మియాపూర్లో, పేరు చెప్పను. క్యూఆర్ కోడ్ పెడతాడు ఇక్కడ, టక్కన కొట్టండి. క్యూఆర్ కోడ్ పెడతాడు ఇక్కడ, టక్కన కొట్టండి. క్యూఆర్ కోడ్ పెడతాడు ఇక్కడ, టక్కన కొట్టండి. తెలుసా? ఆయన ఏం బిజినెస్ తెలుసా? కచ్చీఫుల్ బిజినెస్. ఆయన ఏం బిజినెస్ తెలుసా? ఆయిల్ బాటిల్ బిజినెస్. ఆయన ఏం బిజినెస్ తెలుసా? పుస్తకాల బిజినెస్. ఆయన ఏం బిజినెస్ తెలుసా? బిర్యానీ పాయింట్ బిజినెస్. ఆయన ఏం బిజినెస్ తెలుసా? దమ్ చాయ్ బిజినెస్. ఆయన ఏం బిజినెస్ తెలుసా? హైదరాబాద్ ఇరాన్ చాయ్ బిజినెస్. చర్చలుగా అవుతుంటుంది, వ్యాపారం వల్ల జరుగుతుంటుంది. పేరు చెప్పను, ఇంటికి వెళ్ళి తర్వాత నేను అని చెప్తాను. అది చూసి ఒక బ్రదరు చూసి వచ్చి అన్నాడు, అన్న మన హెబ్రోన్ వాళ్ళు ఎందుకు అసలు కానుక పట్టరు అన్నాడు. హెబ్రోన్ వాళ్ళు ఎందుకు కానుక పట్టరంటే, హెబ్రోన్ వాళ్ళు కానుక పట్టరయ్యా, ఆదివారం కూడా పట్టరన్నా నేను, తెలుసా? ఆదివారం కూడా నువ్వు రక్షణ పొందితే, మారు మనసు పొందితే, బాప్టిజం తీసుకుంటే, నేను ఉదయం నెమ్మదైతే కానుక లేకపోతే వెయ్యొద్దని భక్సింగ్ గారు అన్నాడయ్యా. ఆదివారం కూడా మేము కానుక పెట్టడం, దేవుడు ఇస్తాడని చూసేవారు. అంతమంది భోజనం ఎలా పెట్టాడు, మరి ఈయన చూడండి ఎలా బ్రదర్. ఆ బ్రదర్ నన్ను అడిగాడు. అది లోకానుసార పద్ధతి అయిపోయింది. అని దేవుడు నమ్ముకుని మంచిదే కాదంటే లోక పద్ధతిగా అయిపోయింది, కానీ దేవుడు నమ్ముకునే పద్ధతి ఎలాగ ఉంటుందని చెప్పాను. అది ప్రత్యేకత. అర్థమైందా? సపరేషన్ అంటే చూసారా? అది ప్రత్యేకత. ఇతరులు ప్రతి సేవకుడు క్యూఆర్ కోడ్ ఇస్తాను, కింద అకౌంట్ నెంబర్ ఇచ్చేస్తున్నాడు. మా పంపండి, మా పంపండి, మా పంపండి, మా పంపండి, మా పంపండి. ఏడు పంపండి. డబ్బుల కొరకు ఆశపడుతున్నారా? అందం కొరకు ఆశపడుతున్నారా? ఆస్తి కొరకు ఆశపడుతున్నారా? విధానం కొరకు ఆశపడుతున్నారు? ప్రభు కొరకు ఆశపడాలండి. ఈ డబ్బులన్నీ తాచికే తుచ్చమని పోతాయి. ఇల్లులు, వాకళ్ళు, కారులు అన్నీ కూడా పోతాయి, కానీ దేవుని కొరకు జీవించిన వాడు యుగాలు జీవిస్తాడు. భారతపంలో ఒక ఆయన ఉన్నాడు, గురుమూర్తి గారు. ఆయన ప్రభు కొరకు రోషంగా బతికాడు. మా నాన్న ఆయన, తెలుసా? తర్వాత ఆయన కొడుకు వచ్చినప్పుడంతా కమర్షియల్ మైండ్ చేసాడు. ఒకసారి నన్ను పిలిస్తే గట్టికి ఇద్దామని చూస్తున్నాను, నన్ను పిలట్లేదు. నన్ను పిలిచాడని గట్టికి ఇద్దామని చూస్తుంటే నన్ను పిలట ఎందుకు పిలిస్తే బాగా తెలిసిపోద్ది, ఎవడు గట్టికి ఎత్తాడో ఎవడో కంచి ఎత్తాడు. కానీ అలాంటి చూడండి, కమర్షియల్ మైండ్ చేసుకోకండి. దేవుని మందిరం కమర్షియల్ అవ్వకూడదు. ప్రత్యేకంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని కొరకు జీవించాలి, యోగ్యకరం జీవించాలి, దేవుని మాటలు వినాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అది గొప్ప విధానం. ఇదన్నా చూడండి, సేవ ఈజ్ ఈక్వల్ టు కమర్షియల్. సేవ ఈజ్ ఈక్వల్ డబ్బు, డబ్బు ఈజ్ ఈక్వల్ సేవ. సేవ ఈజ్ ఈక్వల్ డబ్బు, డబ్బు ఈజ్ ఈక్వల్ సేవ. సేవ కాదు, సేవ చేసిన ప్రభు కొరకు రోషంతోనూ పౌరుషంతోనూ బతికిన వారు చాలామంది ఉన్నారు. ఈవెన్ బ్రదర్ భక్సింగ్ గారు అన్ని వదిలేసి వచ్చాడు ప్రభు కొరకు. దేవుని కొరకు త్యాగం చేశాడు, దేవుని కొరకు కృప చూపించాడు, దేవుని కొరకు రక్షింపడాడు. భక్సింగ్ గారు తన సేవలో చూస్తే ఎన్ని పోయినప్పుడు కూడా ఆయన సేవ ఎప్పుడు కూడా
సీసీ కెమెరాతోనేంటండి టీవీ నేను ఈటీవీ2 ఏంటండి జెమినీ టీవీ ఆ టీవీ కాదు, ఆయన హెడన్గా ఉన్నాడు. దాచబడిన సేవ ఆయనది. మార్టిన్ గారు రోజు అన్నాడట, అన్నయ్య గారు ఇంతమంది పాపులేషన్ అయిపోతున్నారు కదా, మీరెందుకు రాలేదంటే, నేను దాచబడాలి ఈ సేవ. నేను ఇవ్వాలి, దాచబడాలండి. సేవ అంటే దాచబడాలి, అప్పుడు దేవుడు నచ్చేస్తాడు. అందుకే దేవుడు ఆయన చనిపోయిన తర్వాత దేవుడు గణపరిచాడు ఆయన. చూసారా, రక్షణ బలిపీఠం ఉంటే, ప్రత్యేకమైన బలిపీఠం ఉంటే దేవుని కొరకు నేను జీవిస్తాను. మూడోది చూపిస్తాను చూడండి, ఆదికాండం గ్రంథం 35 అధ్యాయం 7వ వచనం చదవండి. ఆదికాండం 35:7 చదవండి, మాట కనిపిస్తుంది. ఆదికాండము 37 అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 35:7. పారిపోయినప్పుడు బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్, చూచే దేవుడు, బేతేలు దేవుడు అని ఉంది. అంటే దేవుడు ఎలాంటి వాడండి? బేతేలు దేవుడు ఉన్నాడు, చూచే దేవుడు ఉన్నాడు, రక్షించే దేవుడు ఉన్నాడు. ఆ చోటికి ఏల్ బేతేల్ అంటే అర్థం ఏంటండి? ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆల్టర్ ఆఫ్ సెంచురియన్, దేవుని మందిరం. మనకి ఇద్దరు రావచ్చు, ముగ్గురు రావచ్చు, గట్టిగా ఉన్నా చాలు. నాకు 3 సార్లు యేసుదాస్ గారు కర్రలోకి వచ్చారు, మా నర్సీపట్నం వేస్తే. నేను ఆయన బాగా 14 సంవత్సరాలు కలిసి సేవ చేసాం. నర్సీపట్నం 14 సంవత్సరాలు. రీసెంట్ 2003 నుండి తగ్గిపోయాను, మళ్ళీ 2004లో వెళ్ళాను, 2005 చచ్చిపోయాడు ఆయన. లాస్ట్లో వెళ్ళాం, VBSకి వెళ్ళిన ముందులో వెళ్ళాను. మనం 22వ తారీఖు చనిపోయాడు. 25వ తారీఖు VBS ముందు వెళ్ళాను నేను. ఆయన ఏమన్నాడు తెలుసా? చాలా బాగా రక్షణానందం అని పిలిచాడు. అన్నగారు చెప్పండి ఏంటి పరిస్థితి, మీటింగ్ పెట్టావా? మొదటిది. రెండోది పిలిచాడు, రక్షణానందం అన్నాడు. నిర్మలా బాగుందా? అభిషేకం బాగున్నాడా? సుందర్బాబు బాగున్నాడండి. మీటింగ్ పెట్టావా? చూడండి ఎలాగంటాను చూసారా. నేను 3 సార్లు మీటింగ్ పెట్టావా? 3 సార్లు కళ్ళలోకి వచ్చాడు. మొన్న రీసెంట్గా మా చిన్న అబ్బాయి కళ్ళలోకి వచ్చాడు. రా మీ డాడీ ఎక్కడున్నాడు రా, నువ్వు ఎలాగొందరు ఆరోగ్యం, నువ్వు నన్ను మర్చిపోయాడు అన్నాడట. చూడండి దేవుని ఆత్మ అలా శోధిస్తుంది. నేనన్నాను, అన్నగారు మీటింగ్ పెడతాను, అసలు సమయం కుదరట్లేదు అన్నయ్య గారు అన్నాను. నేను కుదురుతుంది సమయం, పెట్టో త్వరగా అన్నాడు ఆయన. చూడండి దేవుడు కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు తెల్లవారు సమయంలోని మధ్యరాత్రి నేను లేచిపోయి అక్కయ్య గారు తన్నాను. అక్కయ్య గారు యేసుదాస్ అన్న గారు వచ్చారంటే ఆవిడగా ఆశ్చర్యపోయింది. వాళ్ళ భార్య ఫోన్ చేశాను ఉదయకాలం, అమ్మా మీ ఆయన గారు వచ్చారమ్మా, మీటింగ్ పెట్టావా అది చచ్చిపోయిన ముందు కూడా మీటింగ్ అనేవాడు నన్ను తెలుసా. ఇప్పుడు మన ఇంట్లో మీటింగ్ పెట్టండి మన అన్నాం అనుకో, నీకు బుద్ధి లేదట్రా అని అంటారు నన్ను తెలుసా. ఆయన ఖచ్చితంగా చెప్పేవాడు, మీటింగ్ పెట్టాలని పెట్టాలి, వద్దంటారు. ఎవరు మంచోళ్ళ మీటింగ్ పెట్టాలి. మన ఇంట్లో ఎందుకు మీటింగ్లు జరగట్లేదు తెలుసు. ఈ దినాల్లో మన కుటుంబ ప్రార్థనలు ఎందుకు జరగట్లేదు తెలుసు. ఒకప్పుడు శుక్రవారం నాడు కాటేజ్ ప్రేయర్ మీటింగ్ ఉండేది, ఇప్పుడు సంఘ ప్రార్థన పెట్టించండి, తప్పేం కాదంటలేదు. కానీ కుటుంబ ప్రార్థన ప్రతి ఇంట్లో జరగాలి. ఆయన అలా చేశాడంతే. భక్సింగ్ గారు కూడా చేశాడంతే. అలా చేయబట్టే ఆ ఇంట్లో ఆశీర్వాదం. లాస్ట్లో వచ్చే ముందు నేను పెట్టి వచ్చాను, తర్వాత లాస్ట్లో పెడతానప్పుడు పెట్టలేకపోయాను. ఆయన బెడ్ రైడ్ అయిపోయి పెట్టలేకపోయాను. ఎందుకు చెప్తున్నా అంటే పరిస్థితి మారిపోయింది, సహవాసక్రమం మారిపోయింది. అన్నగారు నేను అన్నాను, అక్కయ్య గారు, అమ్మ వజ్రక్కయ్య నువ్వేం బాధపడకు, ఒక ఆదివారం మేము వస్తాం, మీటింగ్ పెడతాం, వెళ్ళిపోతాం. ఏమన్నారండి? వస్తాం, మీటింగ్ పెడతాం, వెళ్ళిపో. ఎందుకు మీటింగ్ పెట్టాలి చెప్పండి? మన ఇంట్లో ఆశీర్వాదం, మన ఇంట్లో పెడితే దీవెన, మన ఇంట్లో పెడితే సంతోషం, మన ఇంట్లో పెడితే మహోన్నతమైన స్థితి కలిగి ఉంటుంది, మన ఇంట్లో పెడితే అంత గొప్ప విధానం ఉంటుంది. మన ఇంట్లో మీటింగ్ లేకపోతే అంత దౌర్భాగ్యం అండి. చూడసారా, ఇక్కడ చూస్తే బలిపీఠం మీద దేవుని యొక్క ప్రత్యేకత నింపబడినప్పుడు ఏల్ బేతేల్ అంటే దేవుని మందిరాన్ని ప్రేమించాలి. బైబిల్ స్టడీ ఉంది, ప్రార్థన ఉంది, కాటేజ్ ప్రేయర్ మీటింగ్ ఉంది, ఉపవాస ప్రార్థన ఉంది, సిస్టర్స్ మీటింగ్ ఉంది, బ్రదర్స్ మీటింగ్ ఉంది, యూత్ మీటింగ్ ఉంది, అన్ని మీటింగ్లు ఉన్నాయి కాదంటలేదు. కానీ మన ఇంట్లో ఎందుకు ప్రార్థన పెడతారు చెప్పండి? చాలామంది చెప్పరు, కుటీర ప్రార్థన చెప్పరు. ఎందుకు తెలుసా? ఇరుగు పొరువారు రక్షణ పొందాలని పెడతారు. ఇరుగు పొరువారు రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని మనం దేవుని వాక్యం చెప్పినప్పుడు చూసి రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, సాంబార్ అన్నం తిని రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఒక హెడ్ మాస్టర్ గారు సాంబార్ అన్నం తిని రక్షణ పొందిన ఉన్నాడు తెలుసా. దేవుని మందిరానికి వచ్చి భక్సింగ్ గారు సహవాసంలో సాంబార్ అన్నం తిని ఒక హెడ్ మాస్టర్ గారు, రేపల్ హెడ్ మాస్టర్ గారు రక్షణ పొందాడు, పెద్ద సంఘం కట్టాడు. అది మన ఇంట్లో మీటింగ్ పెట్టే వాళ్ళు గొప్ప దేవుని ఎదురు మీటింగ్ పెట్టడం ఎందుకంటే వద్దండి. సేవకుని కూడా చేర్చుకోవట్లేదు, సేవకుడు మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు తెలుసా. సేవకుని కూడా చేర్చుకోవట్లేదు, మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు. అది కాదనమాట. దేవునితో ప్రత్యేకంగా జీవిస్తే, మొన్న చంద్రశేఖర్ బ్రదర్ చెప్పాడు, సేవకులు ఏదైనా గద్దెంచట్లేదంటే గద్దెత్తే ఓట్లు వేసేస్తాను, గద్దెంచకపోతే బాధపడుతున్నారు. మొన్న ఆదివారం వాక్యం చెప్పడం విన్నారు కదా. సేవకుడు గద్దెంచాలి, సేవకుడు గద్దెంచకపోతే ఓట్లు వేసేస్తాను. నీకేం పట్టింది పోదు, నువ్వు పెద్ద కదా పరిస్థితి ఏంటంటే కుదరదు. గద్దెంచాలి, బుద్ధి చెప్పాలి, బోధించాలి, శిక్ష విధించాలి, దండించాలి, పరిస్థితి మారాలి, అన్నీ చేయాలి.
అది ఇక్కడ చూస్తే ఆల్టర్ ఆఫ్ సెంచురియన్, దేవుని మందిరాన్ని ప్రేమించారు. చదవండి 26వ కీర్తన 8వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 26వ అధ్యాయం 8వ వచనం చదివిన మాట కనిపిస్తుంది. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమయమైన స్థలమును నేను ప్రేమిస్తున్నాను. ఏం చేస్తున్నానండి? ప్రేమిస్తున్నాను. డివైయింగ్ విత్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరాన్ని మనం ప్రేమిస్తే, దేవుని ప్రేమిస్తే, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే, దేవుని సంఘాన్ని ప్రేమిస్తే, దేవుని సేవను ప్రేమిస్తే, దేవుని భక్తిని ప్రేమిస్తే దేవుని ఎంతో ఆశ్రయిస్తాడు. యెహోవా నీ నివాస మందిరము నీ తేజోమయమైన స్థలం నేను ఆల్టర్ ఆఫ్ సెంచురియన్. దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మందిరంలో అందరూ కూడా ఒకలాగా ఉండరు. జాగ్రత్త వినండి. మనకు 5 జతల బట్టలు ఉన్నాయి, 3 పూట్ల ఆహారం ఇస్తున్నాడు, అద్దెల్లు కానీ సొంత ఇల్లు ఇచ్చాడు. మనం 80% క్యాలిక్యులేషన్, ప్రపంచ చరిత్రలో 80% క్యాలిక్యులేషన్ మనం ఫిట్ అయ్యామన్నమాట. 5 జతల బట్టలు, 3 పూట్ల భోజనము, ఒక ఇల్లు దేవుడిచ్చాడు. అది ఎంతమంది లేదు తెలుసా? ప్రపంచంలోని 35-40% పీపుల్కి ఇవి లేవు. ఆహారం లేదు, వస్త్రాలు లేవు, తర్వాత ఇల్లు లేదు. అద్దింట్లోనే ఇచ్చాడు సంతోషం. డబ్బులు కట్టుకుని అద్దింట్లో ఉండే దాన్ని దేవుడు ఇచ్చాడు. చూసారా? ఇక్కడ చూస్తే దేవుని మందిరాన్ని ప్రేమించాలి. చదవండి 84వ కీర్తన 1వ వచనం 2వ వచనం చదివి మాట కనిపిస్తుంది. కీర్తన 84 1వ వచనం చదవమ్మా. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరమును చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తుంది. దేవుని మందిరం దర్శిస్తే ఏంటండి? కేకలు వేస్తుంది, ఆశీర్వదిస్తుంది, బలపరుస్తుంది, సాయం చేస్తుంది. మందిరంకి వెళ్తేనే బురద వచ్చేస్తుంది, మందిరంకి వెళ్తే వర్షం వచ్చేస్తుంది. మేము బయలుదేరగానే 6 గంటలకు బయలుదేరి వర్షం 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 8 గంటలకు రావాలి, పావు గంట లేట్ అయిపోయింది. చెప్పలేం. అది వాతావరణం న్యాచురల్ క్యాలమిటీ బట్టి అయిపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నారు? దేవుని మందిరాన్ని ప్రేమిస్తే సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరం చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఇదనాల గద్దింపు బోధ లేదు, గద్దించట్లేదు, బుద్ధి చెప్పట్లేదు, బోధించట్లేదు. ఏ నన్ను గద్దిస్తావా, ఏ నన్ను బుద్ధి చెప్తావా? 4 దినాల్లో పులి పెడితే కొట్టాడంటే దెబ్బ తెలిపోయాడు ఒక్కొక్కడు. క్రమపరచబడ్డారండి. ఈ దినం క్రమపరచబడ్డ ఉన్ని క్రమం ఎక్కువైపోయింది. క్రమం లేకుండా జీవిస్తున్నారు, అక్రమంతో జీవిస్తున్నారు, అన్యాయంతో జీవిస్తున్నారు. కానీ దేవుని క్రమశిక్షణలు ఉండేవారు. రోజులుగా మరియానందం గారును ఆంబ్రూస్ గారు, మార్టిన్ గారు, బక్సింగ్ గారు కూర్చొని మాట్లాడుతున్న సమయంలో మరియానందం గారు చిన్న మాట అన్నాడంటే బక్సింగ్ గారు మరియానందం గారు కొడిచాడు. అలా అనకూడదు బ్రదర్, జాగ్రత్త అన్నాడు. తెలుసా? ఏదైనా మనం కొడితే ఊరుకుంటారా? నన్నే కొట్టావా, నువ్వు జాగ్రత్త, రారా నీ సంగతే తేల్చేస్తాను, బయటికి రారా అంటున్నాడు. అలా కాదనమాట. దేవుని సేవకుడు చెప్పిన మాట వినాలి, విశ్వాసాలు చెప్పిన మాట వినాలి, పరిశుద్ధులు చెప్పిన మాట వినాలి, ప్రభు కొరకు జీవించిన మాట వినాలి, దేవుని మందిరం యొక్క విధానం చూడాలి. అందుకే సెంచురియన్ విత్ లార్డ్. పూర్వకాలంలో శాలేంలో ఉన్న అనుభవం అంతా ఇప్పుడున్న శాలేం అనుభవం ఎలా ఉంది చెప్పండి? ఇప్పుడంతా ఫ్యాషన్ క్రైస్తువులు, డబ్బున్నో ఒకలా ప్రేమిస్తారు, డబ్బు లేని ఒకలా ప్రేమిస్తారు. నేటి సంఘాల్లో కూడా అలాగే తయారైపోయింది. తెలుసా మీకు? నేటి సంఘాల్లో కూడా అలాగే డబ్బున్న ఒకలా ప్రేమిస్తున్నాడు, డబ్బు లేని ఒకలా అలా కాదు. సంఘంలో ఒకలా ఉండాలి, ఒక్కలాగా ప్రేమించాలి. అది మన తల్లి సంఘం శాలేంలో చూడండి. ఆడు కారు వేసుకొస్తే ఒకలా ప్రేమిస్తాడు, ఆడు స్కూటర్ వేసుకు ఒకలా ప్రేమిస్తాడు, ఆడు నడిచెత్తి ఒకలా ప్రేమిస్తాడు. అలా కాదు. పూర్వకాలంలో ఏం చేసేవాడు? అభిషేకం గారు, మార్టిన్ గారు ఏం చేసేవాడు? పేదవాడి దగ్గరికి వెళ్ళేవారు. పెంది నేను చెప్తున్నాను, మా అమ్మగారు చచ్చిపోయినప్పుడు మార్టిన్ అభిషేకం గారు వచ్చి పరిస్థితి చూసి ఆ కమ్మలపాక దగ్గరికి వచ్చారండి. అదండి సేవ అంటే. ఇక్కడ మన సుబుద్ధంకులు గారు, ఆంటీ గారి యొక్క నాన్నగారు, ఆయన పరిగెట్టేవాడు. సేవ అంటే అలా పరిగెట్టేవారు. తెలుసండి? అసలు ఈ దినాలు చూస్తే ఆడు బాగా వెళ్తేనే, ఫ్యాషన్ ఉంటేనే, బాగుంటేనే, పరిస్థితి ఉంటేనే, డబ్బు ఉంటేనే విధానం పరిగెడతాను. మామూలు అడితే రావట్లేదు. అది తప్పు. సంఘం అది కాదు. గమనించండి. రిచ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళకండి, పేదవాడి దగ్గరికి వెళ్ళి పేదవాడు గంజిచ్చిన ఆశీర్వాదం. రిచ్ మ్యాన్ దగ్గర కొన్ని లక్షలు ఇచ్చినా ఏం పనిచేయదు. అది సంఘం కాదు. సంఘం అంటే సమాధానం, సంఘం అంటే ఐక్యత, సంఘం అంటే ప్రేమ, సంఘం అంటే సమాధానం. ఎక్లియాషియా కాలింగ్ అవుట్ ఆఫ్ ద లార్డ్. సాలేంలో కొన్ని కోట్ల రూపాయలు డబ్బు ఉంది, సరిపెట్టలేరు. జీ ప్రభాకర్ దగ్గరికి వెళ్ళండి, లక్షలు పెడతాడు. కొడతాడు, తిడతాడు, పెడతాడు. ప్రభాకర్ అని తెలిసే మన మందిరంలో కూడా అలాగే పెడతారు. సరిపెట్టాలి. అలా బకెట్ ఎట్టుకున్నాడు సుధాకర్ గారు, ఒక్కొక్క మొక్క వేస్తాడు. జోసఫ్ అని ఒక్కొక్క మొక్క వేస్తాడు. మీకు తెలుసు దేవుని మందిరం అంటే ఏంటనుకున్నాడు? సామాన్యం పెట్టో దేవుడు ఎత్తాడు, పెట్టో దేవుడు వస్తాడు. నీకేటనుకున్నట్టు దేవుడు పెట్టు, దేవుడు సాయం. అక్కడ బాలసుందర్ గారు కాకినాడ, ఆయన అలాగే మంచి ఇంజనీర్, రాష్ట్రపతి అవార్డు పొందిన దేవుని మీద రూపాయి పుట్టుకోకుండా సేవ చేశాడు. ఏం చేసేవాడు? పెట్టమనేవాడు. దేవుని పిల్లలు పెడితే అంటే ఆశీర్వాదం వచ్చింది. దేవుని మందిరం నువ్వు ప్రేమిస్తే, దేవుని సహవాసం నువ్వు ప్రేమిస్తే నువ్వు సక్సెస్ లైఫ్ కలిగి ఉంటావండి.
సక్సెస్ఫుల్ లైఫ్ కలిగి ఉంటామండి. అందుకే సేవకులు డబ్బు ఇవ్వడట దేవుడు. విశ్వాసులు డబ్బు ఇచ్చినా తీరట, అంటారట. ఒక అక్క అయితే నాకు ఇవ్వలేదు అని పోట్లాడుతుంటుంది. అక్క ఉంటుంది, పోట్లాడుతుంది. మనోళ్ళకి ఏంటండి, లేనోడు పెట్టాలనుకుంటే పెట్టలేడు, ఉన్నోడు పెట్టాలని పెట్టడు, అలా దోసుకుంటాడు. వెళ్ళిపోయినప్పుడు అక్కడికి వెళ్ళిపోతాడు, నచ్చిన రకానికి వెళ్ళిపోతాడు. జాగ్రత్త. ధనవంతుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని నేరవు. ధనవంతులు దేవుని రాజ్యానికి వెళ్ళరు, అసలు ఎవడు వెళ్ళడు. పరలోకానికి వెళ్తాడు అనుకుంటారంటే అంత వ్యర్థం. దేవుని కొరకు ఖచ్చితంగా జీవించినవాడు, పౌరుషంగా జీవించినాడు, ప్రభు కొరకు జీవించినాడు, విశ్వాసం ఉన్నవాడు, ప్రేమలో ఉన్నవాడు, సహవాసం ఉన్నవాడు, బలిపీఠం కట్టినవాడు పరలోకానికి వెళ్తాడు. తెలుసండి, బలిపీఠం కట్టినవాడు పరలోకానికి వెళ్తాడు. 3వ తరగతి, 2వ తరగతి, 5వ తరగతి గూడూరు యేసుదాస్ గారు చదువుకున్నాడు. ఆయన ఎన్ని సంఘాలు కట్టాడు? 100 సంఘాలు కట్టాడు. గూడూరు ప్రాంతం, తిరుపతి ప్రాంతం సంఘాలు కడితే ఆయన ఏమీ చదువులేదు అంటాడు. నాకేమీ రాదు, బైబిల్ వచ్చి అంటాడు. అలాంటి సంఘాలు కట్టి చూసారు. ఎందుకు నేను చెప్తున్నంటే, నువ్వు దేవుని కొరకు జీవిస్తే, నువ్వు రోషం కలిగి జీవిస్తే, నువ్వు పౌరుషం కలిగి జీవిస్తే, నువ్వు ప్రభు కొరకు జీవిస్తే, నీ విశ్వాసం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. డాక్టర్ ఆఫ్ సెంచురియన్ దేవుని మందిరం. ఇంకో మాట చూపిస్తాను చూడు, ఇంకో మాట. నిర్గమాకాండము 17వ అధ్యాయము 15వ వచనం చదవండి. నిర్గమాకాండము 17వ అధ్యాయం 15వ వచనం. ముగించేస్తాను, అయిపోయింది, ఇంకో పావు గంటలో. ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధమెత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో యుద్ధమనెను. చూసారండి, యెహోవా నిస్సి అంటే ధ్వజం. ద సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి. క్రిస్టియన్ లైఫ్ ఇస్ అ సక్సెస్ఫుల్ లైఫ్, నాట్ ఏ ఆర్డినరీ థింగ్ అనమాట. క్రిస్టియన్ లైఫ్ ఇస్ సక్సెస్ఫుల్ లైఫ్. విజయవంతమైన జీవితం కావాలి, విక్టోరియస్ జీవితం కావాలి. కొంతమంది అక్కలు వస్తారు, ఎవడు ప్రైజ్లాడి చెప్పరు, వెళ్ళిపోతుంటారు. అలా కాదు. సక్సెస్ఫుల్ లైఫ్ కావాలంటే ఏం చేయాలండి? విజయవంతమైన జీవితం కావాలి. నేను అవుటర్ ఆఫ్ సక్సెస్ఫుల్ లైఫ్ దేవుని కొరకు జీవించాలి, రోషంగా జీవించాలి, సక్సెస్ కలిగి ఉండాలి, సక్సెస్ జీవితం కలిగి ఉండాలి. ప్రభు నా జీవితం కావాలని నేనేం చేయాలి? అవుటర్ ఆఫ్ సక్సెస్ఫుల్ అంటే అర్థం యెహోవా నిస్సి ధ్వజంగా ఉండాలి, దేవుని జెండాగా ఉండాలి. జెండా నీ మీద ఉందంటే ఏది? రక్షణ సైన్యం కాదు. జెండా అంటే రక్షణ సైన్యం కాదు, ఎక్కుతున్నాం, అది కాదు, అది కాదు. జెండా అంటే ప్రభు కొరకు జీవించాలి. జెండా అంటే పౌరుషం కలిగి జీవించాలి. జెండా అంటే విశ్వాస జీవితం. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అవ్వలేదు, ఓడిపోయాడు అనుకోండి, ఆడు ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ఎంతో బాధపడి పాస్ అయ్యాడంటే సక్సెస్ అయ్యేది అంటాడు. ఇంటర్ సక్సెస్, డిగ్రీ సక్సెస్, పీడీ సక్సెస్, బీడీఎస్ సక్సెస్, ఎంబీబీఎస్ సక్సెస్, ఎండీ సక్సెస్. క్రైస్తవ సంఘంలో కూడా, క్రిస్టియన్ లైఫ్లో కూడా సక్సెస్ కలిగి ఉండాలి. ఇదని సక్సెస్ లేకపోబట్టే గొప్ప పాడైపోతున్నారు. ఆల్టర్ ఆఫ్ సక్సెస్ కావాలంటే అర్థం ఏంటంటే ఒక ధ్వజము. ధ్వజం అంటే జెండా ఎత్తాలి. కాంగ్రెస్ జెండా, తెలుగుదేశం జెండా, వైఎస్ఆర్సీపీ ఈ జెండాలు కాదు, యేసుప్రభు జెండా ఎత్తాలి. ఆ జెండాలు తాత్కాలం 5 సంవత్సరాలు, ఈడైతాడు, ఆడైతాడు, కానీ యేసుప్రభు జెండా ఎత్తే పరలోకమునికి వెళ్తారు. యేసుప్రభు జెండా ఎత్తే మహిమను చూస్తారు. యేసుప్రభు జెండా ఎత్తే వాగ్దత్తములు ఉంటారు. యేసుప్రభు జెండా ఇస్తే పరలోకమును జీవిస్తారు. యేసుప్రభు జెండా ఇస్తే ఎప్పుడు కూడా ఆనందము, సంతోషం ఉంటారు. కాబట్టి ఆ జెండాలోనే ఉండాలన్నమాట. అది ఆ జెండా కావాలంటే ఏం చేయాలండి? ఆ జెండా కాలం ఏం చేయాలి? ప్రభు కొరకు జీవించాలి. రక్షణ సైన్ జెండా అయితే చెప్పేవాళ్ళు. రక్షణ సైన్ ఏంటంటే ఇలా పెద్ద బ్యాడ్జ్ జడితే ఇలా పెడతారు. విలియం బూత్ గారు స్థాపించారు. వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు డ్రెస్ కోడ్ వేస్తాడు, మీరు బాగా చూడండి, ఎప్పుడూ కోటేయడు. జగన్ గారు డ్రెస్ కోడ్ వేస్తాడు. సిఎస్ స్పర్జన్ సెట్ కోడ్ వేస్తాడు. తత్తడిని మన యొక్క మురుని గారు డ్రెస్ కోడ్ వేస్తుంది. మనకు కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది. అర్థమైందా? ఈ డ్రెస్ కోడ్ బట్టి చెప్పవచ్చు. ఇది పోలీసోడా, డాక్టరోడా, ఇంజనీరా, టీచరా, మాస్టరా, అంటే అంగన్వాడీ టీచర్ అని చెప్పవచ్చు. కానీ యేసు ప్రభు నీకు డ్రెస్ కోడ్ ఇచ్చాడు. ఈ జెండాను ఎత్తుకోవాలి. ఈ జెండా ఎత్తే దేవుడు ఏం చేస్తాడు? నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఈ జెండాను ఎత్తుకోకపోతే ఎందుకు వ్యర్థం? ఈ రకరకాల పరిస్థితులు వచ్చి దినాలు చూస్తే అంత వ్యర్థం, సర్వం వ్యర్థం. ఒక అమెరికాలో సిస్టర్ గారు అన్యురాలు, దేవుడు నమ్ముకుంది, మారు మనసు పొందింది. బైబిల్ చదివిన భర్త కొట్టేస్తుండేవాడు. బాత్రూంలో బైబిల్ చదువుతున్నాడు. బాత్రూమ్కి వెళ్ళి బైబిల్ చదువుతున్నాడు. ఏమ్మా 3 గంటల బాత్రూమ్ ఉన్నాయంటే నాకు బాగులేదండి, ఆడవాళ్ళ ప్రాబ్లం ఏంటని చెప్పిందట. ఏం చదువుతుంది? ఆ షెల్ఫ్లో బాత్రూంలో బైబిల్ చదువుతుంది. భర్త ఒప్పుకోడట, పిల్లలు ఒప్పుకోరట, తల్లిదండ్రులు ఒప్పుకోరట. ఆవిడ ఎంతో సీక్రెట్ చదివినా ఆత్మీయ భక్తి కలిగితే ఒకరోజు ఆవిడకి బాప్టిజం కావాలని సేవకుడు ఫోన్ చేసిందట. వెంటనే ఏమందంటే, పలానా రోజు అరేంజ్ చేస్తాం, మీరు రెండామంటే 500 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ వచ్చి బాప్టిజం తీసుకుని వెళ్ళిందండి. హల్లెలూయా. చూసారా? ఎందుకు చెప్తుందంటే, నీకు సక్సెస్ఫుల్ లైఫ్ కావాలంటే, నీ ఆల్టర్లో సక్సెస్ఫుల్ లైఫ్ కావాలంటే, నువ్వు దేవుని కొరకు జీవించాలంటే, నువ్వు ప్రభు కొరకు జీవించాలంటే, నువ్వు విశ్వాసంలో ఉండాలంటే, నువ్వు ప్రేమలో ఉండాలంటే, నువ్వు సహవాసంలో ఉండాలంటే, నువ్వు సంఘంలో ఉండాలంటే, అనేక మంది చెప్పుడు మాటలు తిరిగేవారు ఉన్నారు ఇది మన సంఘాల్లో. చాలా తప్పు. ఆవిడ అలా కాదు, దేవుని కొరకు రోషంగా బతికింది, సక్సెస్ఫుల్ లైఫ్ కలిగి ఉంది. అది
ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్, ఆల్టర్ ఆఫ్ శాంటిఫికేషన్, ఆల్టర్ ఆఫ్ సపలేషన్, ఆల్టర్ ఆఫ్ సెంచురీ, ఆల్టర్ ఆఫ్ సక్సెస్ఫుల్ లైఫ్. నీలో బలిపీఠం నువ్వేం చేయాలి? నువ్వు బలిపీఠం ఏం చేయాలి? సక్సెస్ఫుల్. క్రైస్తవ జీవితం ఏంటంటే మూల పాన్పు కాదు, ముండ్ల పొద, ముళ్ళు గుచ్చుకుంటాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి. ఒక ఆయన ఎలాగా అన్నాడు, ఇలా పెట్టారు, నోటితో వచ్చిన మాట బట్టి చెప్పకూడదు, ఇలా పెట్టాడు, నోటితో వచ్చిన మాటను బట్టి ఇప్పుడు ఆయన ఏది అరెస్ట్ చేసేస్తున్నారు తెలుసా? చిన్న మాట అన్నాడు ఒక సేవకుడు. అసలు పాపం ఆయన చాలా మంచి సేవకుడు. ఆయన పేరు చెప్పను, నా తర్వాత కాలని చెప్తాను, ఇది యూట్యూబ్ వెళ్తుందని చెప్పకూడదు. ఇలాగన్నాడు, ఏదో చెప్పాడు, అన్నది దెబ్బ అయిపోయింది. ఆయనకి ఇప్పుడు అరెస్ట్ వారెంట్ వచ్చింది తెలుసా? క్రైస్తవులు కూడా హింసిస్తున్నారు, సేవకులు కూడా హింసిస్తున్నారు, భక్తులు కూడా హింసిస్తున్నారు, పరిశుద్ధులు కూడా హింసిస్తున్నారు, ప్రభు కూడా హింసిస్తున్నారు, విశ్వాసం హింసిస్తున్నారు, దేవుని కూడా హింసిస్తారు. కానీ వారికి నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధం చెడ్డ మాటలు పలికి వారు దండన మీరు పరలోకంలో ఆనందిస్తారని చెప్పిన రీతిగా ప్రభు రాజ్యం మంది. క్రైస్తవ జీవితం 8.5 బిలియన్స్ పీపుల్ ఉంటే క్రైస్తవ జీవితంలోని క్రిస్టియన్ వరల్డ్లోని 2.5 బిలియన్ పీపుల్ క్రిస్టియానిటీ ఉన్నదనమాట. 5.5 బిలియన్స్ అదర్ ఉన్నారట. 1.00 బిలియన్స్ అటండి అసలైన క్రైస్తవులు ఉన్నారట. అది విశ్వాసం అంటే. నువ్వు ఉత్తమమైనదాన్ని ఎన్నుకోవాలి, మరి ఉత్తమమైనది అనుకున్నట్టు మనం కూడా ఉత్తమమైనది అనుకోవాలి. దేవుడు చెప్పిన ఉత్తమమైనది అనుకోకపోతే ఎందుకు వ్యర్థమండి? దేవుని కొరకు జీవించకపోతే, రోషంగా జీవించకపోతే, పౌరుషంగా జీవించకపోతే, ప్రభు కొరకు జీవించకపోతే వ్యర్థంగా ఉన్నారు. ఇంకో విషయం చెప్తాను. 1985 కాన్వకేషన్ అవుతుంది. జాగ్రత్త వినండి, ముగించేస్తాను, టైం అయిపోయింది. నాది కూడా నేను టైం పాటిస్తాను, ఏం మొహమాట పడకండి. గట్టి గద్దిస్తాం, బుద్ధిస్తాం, బోధిస్తాం, శక్తిస్తాం, 11 నెలలు ఆమె పంపించేస్తాను. నాది ఆ పద్ధతి అలాంటిది. ఒక 5 నిమిషాలు అటు పంపించేస్తాను. 85లో కాన్వకేషన్ అయింది. బక్సింగ్ గారు, మార్టిన్ గారు, అభిషేక్ గారు, కోషి గారు, లాజర్స్ అని, ఫిలిప్, తర్వాత దాసన్ గారు అందరూ ఉన్నారు, అమృతరాజు అందరూ కూర్చున్నారు. అప్పుడు మాట చెప్పాడు, మా సేవకులు కూడిక 9 రోజులు కాన్వకేషన్ అయిపోతుందో 3 రోజులు సేవకులు కూడుకుంటుంది. బక్సింగ్ గారు పులిపేట వెళ్ళి సేవకుల కూడికలో మాట్లాడుతున్న సమయంలోని కేలాలతో డబ్బు ఎవడు తినేశాడు, భోజనాలతో డబ్బు ఎవడు తినేశాడు, ఇస్రాకుల దగ్గర ఎవరు డబ్బులు తినేసి దేవుని ఆత్మ చెప్పేస్తుంది బక్సింగ్ గారితో తెలుసా? ఆయన ఏమీ చూడలేదు, అకౌంట్స్ చూడడం, డబ్బు పట్టుకోలేదు, పరిస్థితి చేయలేదు. చెప్పొస్తున్న సమయంలోని ఒక పెద్ద సేవకుడు, ఆయన పేరు చెప్పను, తీసుకొచ్చి బక్సింగ్ గారిని కూర్చుని పెట్టాడు. అన్నా నువ్వు మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడద్దంటే ఆడికి రగిలిపోతుంది కదా. మాట్లాడొద్దు అంటే ఎలాగవుతుంది చెప్పండి? రగిలిపోతుంది. అన్నా నువ్వు మాట్లాడుకున్నా అంటే ఊరుకుంటాడు దేవుడు. ఊరుకోనే వాళ్ళు బక్సింగ్ గారు చెప్తున్నాడు. అప్పుడు ఆయన కూర్చుని పెట్టిన మార్టిన్ గారు వచ్చి వాక్యం చెప్పి ప్రార్థన చేశాడు. బక్సింగ్ గారు రూమ్లో ఎందుకు చెప్తున్నంటే దేవుని ఆత్మ పలికిస్తుంది, దురాత్మ పలికించదు. దేవుని ఆత్మ పలికిస్తుంది, దేవుని శక్తితో పలికిస్తుంది, దేవుని మహిమతో పలికిస్తుంది. ఆల్టర్ ఆఫ్ సక్సెస్ఫుల్ కావాలంటే హెబ్రోన్ ఏ విషయమో నేను చెప్తాను, పరిస్థితులు ఏం చెప్తాను. ఆ సక్సెస్ఫుల్ లైఫ్ కావాలని నువ్వేం చేయాలంటే దేవుని మందిరం నాటబడాలి. నాటబడితే నువ్వు ఆశీర్వదింపబడతావు, నాటబడితే నువ్వు శక్తిని నింపబడతావు, నాటబడితే నువ్వు మహిమ పడతావు, నాటబడితే నువ్వు అదే చూస్తావు, నాటబడితే నువ్వు ఇచ్చేస్తావు. ఓ మాస్టర్ గారు అన్నారు, మీ ఆవిడ రాదే అండి, అసలు గోపాలపట్నం పెందుర్తి ఎందుకు వస్తుందని అన్నాడు. నువ్వు వస్తావన్నాను నేను, అంతే. ఎందుకు దేవుడు చేశాడు అంతే. అవును అన్నాడు. ఇప్పుడు కొన్నాడు సుజాత అన్నాడు. ఆయన ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు, జీవోడికి వెళ్ళిపోయాడు. ఏజెన్సీ ఎక్కించారు ఆయన, మాకు ఏజెన్సీ దించేశాడు ఆయన తెలుసా? ఈయన ఏజెన్సీ ఎక్కించాడు, మాకు ఏజెన్సీ దించేశాడు. అలా ఉంటుంది దేవునికి. కాదు నువ్వు వస్తుందమ్మా, గాబరా పడుకో, ఈవిడేటి టెన్షన్ పడిపోయి ఏమైపోద్దు ఏటైపోద్దు ఏమి అవ్వదు, భయపడకు. డోంట్ వరీ, బీ హ్యాపీ. డోంట్ వరీ చెప్పండి. బాధపడకూడదు, వేదన పడకూడదు, దిగులు పడకూడదు, సంతోషపడకూడదు, కష్టం పడకూడదు, ఇరుకు పడకూడదు, ఇబ్బంది పడకూడదు, వేదన పడకూడదు. 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు ఊరంతా తిరిగావు, నీకు పర్లేదు దేవుడు ఇస్తాడని నన్ను ఇచ్చేశారు అంతే. దేవుడు చేస్తాడు. నమ్ముటి నీవోనైతే నమ్మువాను సమస్తము కూడా సాధ్యమే, ఇస్తాడు దేవుడు. అదే గొప్పది. ఈ బలిపీఠం కట్టబడితే, ఈ బలిపీఠం శక్తి నింపబడితే, ఈ బలిపీఠంలో వస్తే నీకు ఇస్తాడు, పరిశుద్ధత ఇస్తాడు, విమోచన ఇస్తాడు, మహిమనిస్తాడు, నీతిని, జ్ఞానమును, పరిశుద్ధతను, విమోచన 4 ఇస్తాడనమాట. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 37వ వచనం చదివిన మాట కనిపిస్తుంది. ముగించేస్తాను, అయిపోయింది. తీయండి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 37వ వచనం 30-37 చదవండి త్వరగా. అని రాయబడి నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మన జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనములాయడట. దేవుడు మన జ్ఞానము, నీతి, పరిశుద్ధత,
విమోచన నాయుడంటే అలాంటి జ్ఞానం మనకి ఇచ్చాడు కాబట్టి మనము మన లైఫ్ ఎలా ఉండాలని, మన లైఫ్ ఎలా ఉండాలి చెప్పండి? సక్సెస్ఫుల్ లైఫ్ కలిగి ఉండాలి. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో, ఈస్టర్న్ కంట్రీస్లో చూస్తే 500 కిలోమీటర్ల దగ్గర చర్చెస్ ఉండవట. వేదన పడితే వెళ్తారట దేవుని మందిరానికి. ఇప్పుడు మన చర్చెస్ ఎలా ప్రతి ఇంటికో బోధ. ఇక్కడ 30 సంఘాలు ఉన్నాయి లక్ష్మీనగర్లో. 2 సంఘాలే ఉండవు. ఏంటి సామ్యాల్ గారు చెప్పండి? ఎస్కోల్ మందిరమును, క్రీస్తుదాస్ గారి మందిరం. వెంకట్రావు గారి ఇల్లు గుమారమ్మ గారి ఇంటి దగ్గర ఉండి, తర్వాత వెంకట్రావు గారి ఎంటర్ వైపాల్ గారి వైపాల్ ఇక్కడ స్థలం వచ్చింది. ఇక్కడ నీకు ఇక్కడికి వచ్చింది అంతే. క్రీస్తుదాస్ గారి మందిరం అలాంటిది బాప్టిస్ట్ చర్చ్ ఉండేది, యెరూషలేం చర్చ్ ఉండేది. అక్కడ మరి జాన్ ఐజామార్ గారు. ఇప్పుడు ఎలాగొందండి? 30 సంఘాలు అయిపోయింది. లక్ష్మీనగర్ అంతా కూడా కోకలు బైబిల్ ఒట్టుకుని వెళ్ళడం, రావడమే బైబిల్ ఒట్టుకెళ్ళడం, రావడమే బైబిల్ ఒట్టుకెళ్ళడం, రావడమే. విమోచన ఉందా? పరిశుద్ధత ఉందా? నీతి ఉందా? శక్తి ఉందా? మహిమ ఉందా? ఏముందా నీలో? ఏముంది నీళ్ళు చెప్పండి? వాడు బాగుపడుతున్నాడు, డిసెంట్ పడు, ఈ డిసెంట్ పడుతు ఇటు బాగుపడుతున్నాడు. వాడు బాగుపడుతూ డిసెంట్ వచ్చేస్తుంది వీడికి. ఆడి పాపం దేవుడు ఏం చేస్తుంటే ఏదో పరిస్థితి వీడికి బాధపడిపోతున్నాడు. ఉంటే ప్రభు కొరకు ఉండాలి, లేకపోతే సత్య ప్రభు కొరకు సావాలంతే. దేవుని కొరకుంటే ఉండవు అన్నాను. ఇటు 2 యాసాలు వేసుకొని పోయిస్తే నిత్య నరకానికి వెళ్తారు, ఆరోగ్యానికి వెళ్తారు, వేదన వెళ్తారు, దుఃఖం వెళ్తారు, కన్నీరు వెళ్తారు. కానీ ప్రభు కొరకు వెళ్తే సంతోషం. అందుకే ఇక్కడ సక్సెస్ ఆఫ్ లైఫ్ అని. దేవుని కొరకు జీవిస్తే నీ యొక్క జీవితం అంగీకారం కావాలంటే నువ్వేం చేయాలి? ప్రభు కొరకు సక్సెస్ రావాలి. ఈ బలిపీఠం కట్టమని నువ్వేం చేయాలంటే చూడండి, మొదటి సమయాల గ్రంథం తీయండి. మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. మొదటి సమయాలు 2:11. సమయాలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదవండి అమ్మా. తర్వాత ఎల్కానా రామాల తన ఇంటికి వెళ్ళి, అయితే ఆ బాలుడు యాజకుని ఎదుట యెహోవాకు పరిచర్య చేయొచ్చును. ఏం చేశాడండి? సమూయేలు యాజకత్వం చేసి బలిపీఠము దగ్గర కూర్చున్నాడు. పాలు విడవగానే తల్లి ఏం చేసిందండి? 9 నెలల బాబుని అప్పచెప్పింది. చూడండి ఈ మాట చూపిస్తాను. చూడండి ఈ మాట. మొదటి అధ్యాయం 21 వచ్చిన 22 వచ్చిన చదవండి. మొదటి అధ్యాయం మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయము 21, 22 చదవండి. ఎల్కానేను అతని ఇంటి వారందరూ యెహోవా కేటేట మొక్కుబడి చెల్లించుటకు పోయిరి. అయితే అన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. యెహోవా నవ్వుపడి తిరిగి రాక అక్కడనే ఉన్నట్లు నేను మళ్ళా వాడిని తీసుకుని వస్తానని తనతో పనివాడితో చెప్పి వెళ్ళకండి. చూసారండి, పాలు విడవగానే ఎక్కడ తీసుకొచ్చిందని అన్నమ్మగారు చెప్పండి? మందిరాన్ని బలిపీఠం దగ్గర వదిలేసి వెళ్ళిపోయాయి. మందిరాన్ని తెచ్చి వదిలేసి మన చిన్న పిల్లని వదిలేస్తే ఊరుకుంటారు చెప్పండి? ఎవరు చూస్తాడరా, ఎవరు సాగుతాడు, ఏడు పరిస్థితి అనుకుంటారు. కానీ మందిర అనుభవం తీసుకొచ్చి వదిలేస్తే సమూయేలు న్యాయాధిపతి అయ్యాడు, ప్రవక్త అయ్యాడు, దీర్ఘదర్శి అయ్యాడు, అనేక మందికి ఒక అడ్మినిస్ట్రేటర్గా అయ్యాడు. అందుకే లీడర్. అదే గొప్పది. చూసారా, అలాంటి గొప్ప విషయాలు ఉన్నప్పుడు చూసారు ఎలాగుందంటే ఈ సమూయేలు జీవితంలో ఇంకోటి గొప్ప ఆధిక్యత ఏంటంటే న్యాయాధిపతిగా జీవించాడు. చూసారా, బలిపీఠ అనుభవం కలిగి ఉంటే ఎలాగున్నాడని. లీడర్షిప్ క్వాలిటీస్ అందరికీ కావాలి, లీడర్షిప్ క్వాలిటీస్ అందరికీ కావాలి. కానీ ఆ లీడర్ క్వాలిటీల ఉద్దేశం ఏంటంటే దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడు. అందుకే సమూయేలుని ఎన్నుకున్నాడు. అది బలిపీఠం అంటే. అర్థమైందా? ఈ సమూయేలుని ఎన్నుకుంటే ఈ బలిపీఠం నీకు కావాలంటే, ఈ ప్రత్యక్షత నీకు కావాలంటే, ఈ మహిమ నీకు కావాలంటే, ఈ వాగ్దత్తం నీకు కావాలంటే నువ్వు బల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి. చాలామంది ఎన్నో కబుర్లు చెప్తారండి, నా మీద ఎన్నో తిడతారు, కొడతారు, అన్నీ చేస్తారు. ఏ పరిస్థితి అన్నీ వదిలేస్తాం. ఏం పట్టించుకోకూడదు. పట్టించుకుంటే అసలు సేవే చేయలేను తెలుసా. పట్టించుకుని నేను సేవే అన్నీ వదిలేస్తాను. నీ చేతులు అంటే నీ చేతులు వదిలేస్తారు. ఎన్నో చెప్తారు, చేస్తారు, చూస్తారు, వింటారు, ఆలకిస్తారు, అన్నీ చేస్తారు. మా సేవకుడి కూడికలు అంతే, బయట కూడికలు అంతే, మన స్థానిక సంఘంలో అంతే, ఎక్కడికి వెళ్ళని చెప్తారు. చెప్పుకోవడం ఇష్టం అంటాను నేను, కానీ ఏమీ పట్టించుకోను. నా గురి ప్రభువేనంట. అవర్ గోల్ ఈజ్ మస్ట్ బి జీసస్ క్రైస్ట్. మన గోల్ ప్రభువే అని చెప్పాలి. అందుకే ఇంత గొప్ప సాక్ష్యం మేఘవలి మనం ఆవరించిన మనము కూడా సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసం కట్టి దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన ఎదురించబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. అబ్రహాం జీవితంలో చూస్తే ఆ యొక్క బలిపీఠ అనుభవం కలిగి ఉన్నాడు. కాబట్టి మొదటిది రక్షణ బలిపీఠం, రెండవది ప్రత్యేకమైన బలిపీఠం, మూడవది పరిశుద్ధత అనే బలిపీఠం, నాలుగవది సంచరి అని బలిపీఠం, ఐదవది సక్సెస్ అని బలిపీఠం, ఆరోది దేవుని మందిరంలో సమూయేలు జీవితం ద్వారా న్యాయాధిపతి ఇచ్చే బలిపీఠం. ఆ బలిపీఠం నీకు కావాలంటే ఈ బల దగ్గర యేసు ప్రభు న్యాయాధిపతిగా వచ్చాడు. తాను రిక్తుడే దాసుని స్వరూపంతో ఏ మానవుడు చేయలేని గొప్ప కార్యం చేశాడు. భర్త చేయలేదు, భార్య చేయలేదు, తల్లిదండ్రులు చేయలేదు, అన్నదమ్ములు చేయలేదు, అక్క చెల్లి చేయలేదు, కానీ యేసుప్రభువారు చేశారు ఈ బలిపీఠం. అందుకే భూదానము, గోదానము, అన్నదానము, వస్త్రదానము, రక్తదానము,
పరిస్థితుల దానము, ఇల్లు దానం కానీ ప్రాణదానం ఎవరు చేయలేదు. ఈ అన్ని దానాలు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ యేసు ప్రభు ఒక్కడే ప్రాణదానం చేశాడు. హెబ్రోన్ యొక్క స్థలాన్ని అప్పాజీ గారు ఇచ్చినప్పుడు బక్సింగ్ గారు 2 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ₹1,00,000 తీసుకున్నాడు. బక్సింగ్ గారు ఆస్తి యొక్క వాటా వస్తే జెహోషువ కొన్నాడు 5 ఎకరాల స్థలం. ఎలా కొన్నాడు? ₹1,00,000 కొన్నాడు. ఎలా కొన్నాడంటే ఆయన ఏమనలేదు. దేవుడు తీసుకోమంటే తీసుకుంటాను, దేవుడు వద్దంటే మానేస్తానండి. అది దానం చేయొచ్చు, స్థల దానం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు, డబ్బు దానం చేయొచ్చు, ఏంటండి బట్టల దానం చేయొచ్చు, కానీ ప్రాణదానం చేసిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదండి. నేను చెప్తాను, ఈ బైబిల్ నేను వదిలేస్తాను. ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు, కానీ యేసు ప్రభు ఒక్కడే ప్రాణదానం చేశాడు కాబట్టి ఆ యొక్క రక్షణ భాగ్యం ఇచ్చాడు కాబట్టి పరలోకానికి మోకరించని ప్రార్థన చేసుకుంటాం.